Mukunda Jewelers Necklace Mela. Flat 9.99% VA. Offer valid from November 29th to December 7th. యాక్చువల్గా ఈ ఇంటర్వ్యూకి వచ్చే ముందు ఈ క్వశ్చన్ నా లిస్ట్లో లేదు. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే నాకు ఐడియా వచ్చి అడుగుతున్నాను. మీరు ఇంత ఆధ్యాత్మికత మాట్లాడుతున్నారు, ఇంత సత్యాలు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ప్రభావితం చేసిన ప్రవచనకర్త ఎవరు? అంటే ఎవరి ప్రవచనాలు మీరు వింటారు? ఏ బుక్స్ చదువుతారు? ఎవరిని ఫాలో అవుతారు? ఇంతకుముందు అదంటే పెద్ద బుక్స్ చదివే నాలెడ్జీ లేదు, చదువు లేదు కాబట్టి ఏదో కొంచెం బెదర్ చిన్న ఒక పేజీ అర పేజీ చదువుతూ ఉంటాడు. పెద్దగా బుక్స్ చదివి నాలెడ్జీ అనేది అంత బుక్ చదివి చేసుకున్నంత నాలెడ్జీ చదువు లేదు మన దగ్గర. మీకు వింటూ ఉంటాం అనమాట. మాకు బాగా కనెక్ట్ అయిన వాళ్ళు చెప్పాలంటే మాకు పీజీసీ భిక్షమి గురి గారు సత్యసాయి ధ్యాన మండలి భిక్షమి గురి దగ్గర క్లాస్కి వెళ్ళాం అనమాట. ఓకే. ఆయన అహంకారం అనే ఒక సీడీని మేము ఒక 15-20 సంవత్సరాలు అయి ఉంటుందన్నమాట. 25 సంవత్సరాలు అప్పుడు అహంకారం ఎలా ఉంటుందని సీడీ ఆయన విన్నాం అనమాట. ఆ సీడీ బాగా వినేవాడు అప్పుడు. అహంకారం సీడీ అని. అహంకారం మనిషికి ఎన్ని రకాలుగా అహంకారం వస్తుంది అనేది ఆయన సీడీ ద్వారా కొన్ని విన్నాం. భిక్షమి గురి గారిని ఎక్కువ స్పీడ్స్ వింటుంటాం. బాగా ప్రభావం చూపించింది. మాకు ఏంటంటే తమిళనాడు వెళ్ళాం కాబట్టి తమిళ్లో గురువుల దగ్గరకు ఎక్కువగా తమిళ స్పీచెస్ కూడా ఎక్కువ వింటుంటాం. ఇవన్నీ తమిళ గురువులని కూడా. తమిళ్లోనే ఈ ఆలోచన మాకు వచ్చింది. ఆత్మ పైన మాకు 35 years అప్పుడు స్వామివారి మఠం అని రంగరాజపురం స్వామివారి మఠం అని తెలుగు ఆయన అక్కడ జీవ సమాధి అయ్యారు. స్వామివారి మఠం అని ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గురువు దగ్గర మేము ఫస్ట్ ఈ ఆత్మ పైనలో క్లాస్ తీసుకోవడం జరిగింది. అలా గురువులు పయనించారు. ఏం లేదు బ్రదర్, నేను అంటున్నాను ఏంటంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు నాకు ముందు అలవాటు ఉంది అనుకోండి. సాయంకాలం ముందు ఆలన్నప్పుడు ఏదో ఒక ఊరు వెళ్ళాను, నా ఆలోచన దగ్గర మనుషులే అలా ఫ్రెండ్షిప్ అవుతాం. అర్థమవుతుంది. ఎక్కడ ముందు షాప్ ఉంది, ఎక్కడ ఉంది, ఎట్లా ఏం తాగుదాం, ఇలా ఆ బ్యాండ్ అలా ఒక సైకాలజీ మనుషులే కలుస్తారనమాట. అలాగే నాకు తిండి ఆలోచన ఉంది అన్నప్పుడు అలాంటి హోటల్స్ కానీ ఎక్కడ ఉండి అలాంటి మనుషులే తగులుతారు అనమాట. నెక్స్ట్ మన ఆలోచన ప్రకారమే ఫ్రెండ్స్ ని గొప్పతనం. గుడి ఎక్కడుందో ఎతికితే వాళ్ళే దొరుకుతారు. గుడి ఎక్కడుందో అనుకోండి, భక్తులు ఎక్కడ అర్థం. మేము ఒక మంచి గురువులు, ఆత్మ పైన ఎన్నో ట్రావెల్ చేసిన గురువులు, అసలు విశ్వానికి కనెక్ట్ అయిన వాళ్ళు ఎక్కడ ఉండాలని మనం కానీ స్టార్ట్ చేస్తే వాళ్ళు మనకు కనెక్ట్ అవుతారు. అందుకేంటంటే ప్రకృతిలో ఉన్న గొప్పతనం ఇది. నువ్వు నీ థాట్ లెవెల్ని బట్టే నీ ప్రపంచం క్రియేట్ అవుద్ది అంటాడు. నిజంగా గొప్ప మాట. నీ ఆలోచనల ప్రకారమే నీ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. మనలో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు తెలియకుండా ఆ మనుషులు, ఆ వాతావరణం అలా క్రియేట్ అవుతుంది. అందుకని ఇప్పుడు పాజిటివ్ థింక్లో ఉండాలనేది. సూపర్. అండ్ మళ్ళీ మీ వర్క్ విషయానికి వస్తే మాస్టర్, అంటే మీరు వచ్చి ఇప్పటికి కొన్ని దశాబ్దాలు అయిపోయినాయి. బట్ ఈ మధ్యలో టెక్నాలజీ అనేది వచ్చి యాడ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు చాలామంది ఫైట్ మాస్టర్స్ వచ్చేసి వాళ్ళు కంపోజ్ చేసింది ఎడిటింగ్ చేసి ఫైనల్ అవుట్పుట్ చూపిస్తున్నారు. మీరు దీన్ని అడాప్ట్ చేసుకోవడానికి ఎంత కష్టపడాల్సి వచ్చింది? కష్టమే లేదమ్మా. ఎందుకంటే టెక్నాలజీ అనేది మంచిదే, అప్డేట్ వర్షన్ తప్పులేదు. కానీ ఎమోషనల్ అనేది అది ఎప్పుడు అదే కనెక్ట్ అయ్యేదన్నమాట. ఎందుకంటే టెక్నాలజీకి కరెక్ట్గా ఎమోషనల్ యాడ్ అవ్వాలి. ఉట్టి టెక్నాలజీ సపరేట్ అనేదానికి రాదు. ఆ టెక్నాలజీ ఎమోషనల్ కనెక్ట్ అయినప్పుడు నెక్స్ట్ మీకు ఆ పంచి వినిపిస్తుంది. యాక్చువల్ అంటే మన సౌత్లో ఉన్నవాడు, నార్త్ కానీ అట్లా మొత్తం మన దాంట్లో ఏంటంటే తెలియని ఒక సెంటిమెంట్ బ్లాక్స్ ఎక్కువ ఉంటుంది. బెదర్ సెంటిమెంట్స్, సిస్టర్ సెంటిమెంట్, కూతురు సెంటిమెంట్, సమాజం పట్ల సెంటిమెంట్, రెస్పెక్ట్ ఉంటుంది. కొన్ని దేశాల కంటే మనలో మేము మొత్తాన్ని గమనిస్తూ ఉంటాం. కొన్ని న్యాచురల్గా గమనిస్తున్నప్పుడు ఎంతంత ఫీల్ అవుతుంటారు. సమాజం పట్ల రెస్పాన్సిబిలిటీ, ఫ్యామిలీ పట్ల రెస్పాన్సిబిలిటీ, అవన్నీ కూడా ఎమోషన్తో కూడుకున్నాయి. కాబట్టి ఆ ఎమోషన్ ఇప్పుడు కూడా క్యారీ చేస్తానే ఉంటుంది ప్రపంచ మనుషుల్లో. ఎంత నువ్వు మోడర్న్గా ఉంటా కానీ తెలియకుండా ఎమోషన్ జోనర్ ఒక పక్క ఉంటానే ఉంటుంది. అంతే. ఆ ఎమోషన్ ఎప్పుడు మేము కనెక్ట్ అవుతుంటాం, ఎమోషన్ తోటి మేము ఫాలో అవుతుంటాం. అట్లా ఆ ఎమోషనల్ని మమ్మల్ని తీసుకెళ్తాం అన్నమాట. టెక్నాలజీ ఎమోషనల్ని అందరి తగ్గట్టుగా కనెక్ట్ అవ్వాలి, తప్పదు. ఎందుకంటే మనం మారుతూ ఉండాలి, మనుషుల దగ్గర మారుతూ వెళ్ళాలన్నమాట. నేను తురుము తోపులు, నేను 25 years అని అంటే కుదరదు కదా. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలిసిన వాడే గొప్పవాడని మన తిరిగి శ్రీనివాసరావు గారు, పవన్ కళ్యాణ్ గారు రైటర్ ఎప్పుడు అంటే మోల్డింగ్లో ఉండాలి. ఎప్పుడు
న్యూట్రల్లో ఉండాలి, మార్చుకోవడానికి రెడీ. రెడీ అంటే మార్పునికి యాక్సెప్ట్ చేస్తాను రెడీగా ఏమి ఉండాలి. ఉండాలి. మొత్తం కష్టం అంతా ఎక్కడ వస్తుందంటే నేను చెప్పింది కరెక్ట్ అనుకున్నా కాడే. మాస్టర్ ఇంకో సీరియస్ క్వశ్చన్, ఇప్పుడు ఈ టెక్నాలజీ పెరిగే ఈ ప్రాసెస్లోనే ఫైటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా సేఫ్టీ వచ్చి యాడ్ అయినాయి అనమాట. మీరు ఎర్లీ స్టేజ్లో ఫైటర్స్గా ఉన్నప్పుడు రిస్క్ ఎలా ఉండేది, ఇప్పుడు ఫైటర్స్ రిస్క్ ఎలా ఉంది, అసలు ఫైటర్స్ లైఫ్ ఇప్పుడైనా సరే సేఫ్ అయినా ఇండస్ట్రీలో? అంటే ఫైటర్స్ అంటేనే చిన్న దెబ్బలు సహజం తగులుతాయి. ఫైటర్ అంటే కొంచెం రిస్క్ అమ్మా, సేఫ్ అనేది ఏం కాదు. ఎంత జాగ్రత్త తీసుకున్నా కానీ టెక్నాలజీ కొంచెం సేఫ్ ఉన్నాము. అంటే మేము చేసేటప్పుడు మేము చేసేటప్పుడు నా తలకు కోమా దెబ్బ తగిలి నేను 2 రోజులు కోమాలో ఉన్నాను. ఎప్పుడు మాస్టర్? తమిళ సినిమాలో, తమిళ్ అంటే ఫైట్ మాస్టర్ అవ్వకుండా 30 years అప్పుడు. అబ్బా. తల దెబ్బలు వెళ్ళి సత్యరాజ్ గారి సినిమాలో విక్రమధర్మ ఫైట్ మాస్టర్లకు జీప్ మిన్స్ పడి తల కరెక్ట్ డైరెక్ట్గా గ్రౌండ్లో హ్యాండ్ అయ్యి తల దెబ్బలు వెళ్ళి కోమాలోకి వెళ్ళాడు 2 days. అసలు తెలీదు, చనిపోయారు అనుకున్న స్టేజ్కి వచ్చి బయటకు వచ్చాను. బెదర్కి కాళ్ళు షార్ట్స్ అని చాలా దెబ్బలు తగిలి అనమాట. అప్పటికంటే ఇప్పుడు మ్యాక్సిమం సేఫ్టీ తీసుకుంటున్నాము, అయినా అన్ఎక్స్పెక్టెడ్గా చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి అన్నమాట. సహజం అది. ఫైటర్ జాబ్ అంటే కొంచెం రిస్క్ అనమాట. అందుకని 24 hours అలర్ట్గా ఉండాల్సి వస్తుంది. నేను ఈ మధ్య మీ ఫైటర్ను ఒక అతన్ని ఇంటర్వ్యూ చేశాను. అతను నాకు ఆ ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే, మనది ఇంత పెద్ద ఇండస్ట్రీ, ఇంత పెద్ద స్టార్లు ఉన్నారు, ఇన్ని కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్నాము, ఫైటర్స్కి ఇప్పటికీ ఇన్సూరెన్స్ లేదంటగా. ఫైటర్స్కి ఇన్సూరెన్స్ ఇవ్వరు అనమాట. ఎందుకంటే మీరు కావాలని రిస్క్లోకి వెళ్తున్నారు కదా, దానికి ఇన్సూరెన్స్ లేదు అని అన్నారు. ఇప్పుడు ప్రభుత్వాలు మాట్లాడేది ప్రపోజల్లో ఉంది, చేస్తారు. అక్షయ్ కుమార్ ఏదో చేసాడని అన్నారు, హిందీ వర్కౌట్ చేశాడు, చేస్తారు వాళ్ళు, చేస్తారు. మీకు ఎప్పుడైనా సరే ఫైటర్స్ని చూస్తున్నప్పుడు, అంటే ఉదాహరణకి రేపు సెట్కి వెళ్ళారు, అక్కడ ఫైటర్స్ని చూస్తుంటారు, వాళ్ళ జంపులు చూస్తుంటారు, పల్టీలు చూస్తుంటారు, మీ పాత రోజులు గుర్తొస్తుంటాయి? గుర్తు ఎందుకు రావు? అలా చేసాము, మనకు దెబ్బతగిలి చేసినవి అని గుర్తు వస్తాయి. మన తగలని వాళ్ళు తగలకూడదని జాగ్రత్త పడుతుంటాం. అదే చిన్నప్పుడు చిన్న చిన్న చేతులు కాళ్ళు ఏదో చిన్న బెనకటాలు ఎరగటాలు జరుగుతూ ఉంటాయి. అండ్ మీరు ఫైట్స్ కంపోజ్ చేసిన హీరోల్లో మోస్ట్ ఫ్లెక్సిబుల్ స్టార్ అంటే ఎవరు? భగవంతుడు. ఆయన మనందరికంటే హీరో ఆయనే కదా. మనందరం ఆయన ఫ్లెక్సిబుల్ స్టార్. ఫ్లెక్సిబుల్ స్టార్ అంటే ఈగో లేని స్టార్ అంటే, ఫ్లెక్సిబుల్ లేని స్టార్ అంటే, అందరు సమానంగా స్టార్ అంటే, రూపం లేని స్టార్ అంటే ఆయన్ని మించిన స్టార్, ఫ్లెక్సిబుల్ స్టార్ ఈ ప్రపంచంలో లేడు అనమాట. ఎందుకంటే మనం ఎన్నెన్నో తప్పులు, మన చిన్న చిన్న మన తప్పులేని చేస్తున్నా అంటే ఆయన అంత ఫ్లెక్సిబిలిటీగా ఇంకా తెలుసుకుంటాడు అవకాశం ఇస్తున్నాడు చూడు. అంతకంటే ఫ్లెక్సిబిలిటీ స్టార్ మనకి కనిపించదు అనమాట. కాబట్టి ఆయన ఫ్లెక్సిబిలిటీ ఉండబట్టి ఎగిరిపోయింది. అంత ఫ్లెక్సిబిలిటీ ఉండబట్టే మనం ఫ్లెక్సిబిలిటీగా ఉన్నాం. ఫ్లెక్సిబిలిటీ ఇక్కడ కూర్చున్నాం, మంచం మీద కూర్చున్నాం. మీరు అన్నారు కదా, ఎవరు కంఫర్టబుల్గా ఉంటారు, ఎవరు ఫ్లెక్సిబుల్ ఉంటారు. మేము వాళ్ళు ఫ్లెక్సిబుల్ ఉండేదానికంటే వాళ్ళు మనం ఫ్లెక్సిబిలిటీగా ఉంటాం, మేము ఫ్లెక్సిబుల్గా ఉంటాం, ప్రయత్నిస్తాం. ఎవరు ఏం లేదమ్మా, అవతారాలు మన ఫ్లెక్సిబిలిటీగా, మనకు అనుకూలంగా మనం ప్రేమించాలి, మనం పొగడాలి అని మనం ప్రతి మనిషి ఎక్స్పెక్ట్ చేస్తాం. మేము మీ ఇన్నర్ ట్రావెల్ చేసిందంటే వాళ్ళు మనల్ని ప్రేమించే బదులు వాళ్ళు ఫ్లెక్సిబుల్, వాళ్ళు ఫ్లెక్సిబిలిటీ కొట్టి ఈజీగా మేము అందుకని ఏ హీరోల కంటే కూడా వాళ్ళు ఫ్లెక్సిబుల్ ఉండాలని మేము ఎక్స్పెక్ట్ చేయము, మేము వాళ్ళకి ఫ్లెక్సిబుల్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. సూపర్. అది చాలా అద్భుతమైన విద్య అనమాట. ఎందుకంటే తిరిగిపోతుంది. దానికి ఒక కథ చెబుతాం. చెప్పండి. తేలు నీళ్ళలో మునుగుతుందంట. మునుగుతున్నప్పుడు నీలాంటి వచ్చి అలా కాపాడుతున్నాడంట. కాపాడుతుంటే దారిలో పోక ఆయన కొడుతుంది, కాపాడుతున్నాడు, తీపోతున్నాడు, కొడుతుంది, అబ్బాబా అంటున్నాడు, కాపాడుతున్నాడు. పక్కన వాళ్ళు ఆయన బుద్ధి లేదా నీకు? తేలు కుట్టే స్వభావం దానికి అని తెలుసు కదా, దాన్ని ఎలా కాపాడుతావు అనంట. అప్పుడు నీ మనిషి నువ్వు గొప్ప నవ్వానంట. దానికి కుట్టే స్వభావం దానిది, కాపాడే స్వభావం నాది. దాని స్వభావం మార్చుకున్నప్పుడు కాపాడే స్వభావం నా ఎందుకు మార్చుకోవాలి? దేని క్రెడిట్ వాళ్ళకి ఉంటుంది, అర్థమైందా? అట్లే ప్రపంచంలో సో మెనీ డైమెన్షన్లో వెళ్తున్న వాడి స్వభావం వాళ్ళది. అందరు కలిసి మన ఫ్యామిలీ అంత వసుదేవ కుటుంబం అనే స్వభావం మనది అనే భావంతో మనం ఉంటే ఎవరు మన అందరికి మనవాళ్ళే కనిపిస్తారు. అంత ఫ్లెక్సిబిలిటీ. సూపర్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream.
Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.